బాధ్యతను ఒక సేవలా కాకుండా తన ఈగోకి సంబంధించిన ఒక పరీక్షగా చూస్తున్నాడేమో అనిపిస్తుంది. తన పనికి ఎంతో కొంత గుర్తింపు రావాలని అతని లోపల ఆశిస్తున్నట్లుంది. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం మన పనిని ఇది నా గురించి, నా గుర్తింపు గురించి అని అనుకుంటామో అప్పుడే మనకు ఇలాంటి సందేహాలొస్తాయి. అతను ఆ దీపం కింద కూర్చున్న క్షణంలో తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తున్నాడు. తనకు గుర్తింపు వస్తుందా లేదా అని. అవును, నాకు గుర్తింపు వస్తుందా, నా పనిని ఎవరైనా చూస్తారా అని. కాని ఆ దీపం యొక్క అసలు ఉద్దేశం అతని గుర్తింపుని పెంచడం కాదు, ఇతరులకు ఆ చీకట్లో దారి చూపించడం. ఎప్పుడైతే మన దృష్టి మనమీద నుంచి మనం ఎవరికైతే సేవ చేయాలో వారిమీదకు మళ్ళుతుందో అప్పుడే ఆ సందేహపు పొరలు మెల్లగా తొలగుతాయి. ఖచ్చితంగా. సరిగ్గా అదే క్షణంలో ఒక సంఘటన జరుగుతుంది. అడవివైపు నుంచి ఒక మసక శబ్దం వినిపించింది. మొదట అది కేవలం గాలి శబ్దమా లేక ఎవరో పిలుస్తున్నారా అని బాలుడు చాలా జాగ్రత్తగా విన్నాడు. ఏముంటుందా పొగమంచులో? మళ్లీ వినిపించింది. అవును, ఎవరో పిలుస్తున్నారు. ఆ దట్టమైన పొగమంచులో దారి తప్పిన కొంతమంది ప్రయాణికులు అడవి దారిలో చిక్కుకుపోయారు. వాళ్లలో ఒక వృద్ధ సన్యాసి, ఒక యువ తల్లి, ఆమెతో పాటు బాగా అలిసిపోయిన ఒక చిన్న పిల్లవాడున్నారు. అయ్యో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా అది. అవునండి. వాళ్లకు దారి ఏమాత్రం కనిపించడం లేదు. ఆ గ్రామం ఎక్కడుందో తెలియడం లేదు. చలి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు ప్రాణాలు తోడేసే చలి, మరోవైపు కళ్ళు కనబడని పొగమంచు. ఆ ప్రయాణికుల పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అప్పుడు బాలుడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందండి. అంతకు ముందు వరకు అతనికున్నది కేవలం ఒక తాత్వికమైన సందేహం మాత్రమే. కాని ఎప్పుడైతే ఆ మనుషుల గొంతులు వినిపించాయో అప్పుడు ఆ సందేహం స్థానంలో ఒక తీవ్రమైన భయం ప్రవేశించింది. అంటే నేను ఆలస్యమైపోయానా, నేను విఫలమైతే వారి ప్రాణాలేమవుతాయి అన్న భయం. కరెక్ట్. మానసిక విశ్లేషణ ప్రకారం చూస్తే బాధ్యత అనేది ఎప్పుడు నిజమైన బరువును సంతరించుకుంటుందంటే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా మనపై, మన పనిపై ఆధారపడినప్పుడు. అప్పటిదాకా తన పని చిన్నదని భావించిన బాలుడికి ఇప్పుడు ఆ చిన్న పనే ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడగల ఏకైక ఆయుధం అని అర్థమైంది. ఇక్కడ నేనొక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. ఆ బాలుడినప్పుడు కదిలించింది బాధ్యతనా లేక ఎవరైనా చనిపోతారేమో అన్న ఒక అపరాధ భావన, అంటే ఆ గిల్ట్ ఫీలింగా? అంటే భయం అనేది కర్తవ్యం కంటే గొప్ప మోటివేటరా అని నా సందేహం. ఇది చాలా లోతైన ప్రశ్న. భయం ఖచ్చితంగా ఒక బలమైన ట్రిగర్ అని మనం ఒప్పుకోవాలి. కాని కేవలం భయమే ఉంటే అతను ఆ స్తంభం కిందే వణికిపోతూ అలాగే కూర్చుండిపోయేవాడు. దీన్నే ఫ్రీజ్ రెస్పాన్స్ అంటారు. అవును, భయానికి మనం గడ్డగట్టుకుపోతామంటారు. ఇస్తుందో మన మెదడు తన స్వంత భయాలను పక్కన పెట్టి వెంటనే చర్యలోకి దిగుతుంది. అంటే ఆ ప్రయాణికులు అతనికి ఆ పర్పస్నిచ్చారనమాట. అవును, ఆ బాలుడికి అప్పటివరకు తను చేస్తున్న పనికి సరైన అర్థం దొరకలేదు. ఆ ప్రయాణికుల గొంతులు అతనికి ఆ అర్థాన్ని ఇచ్చాయి. అతను వెంటనే పైకి దీపస్తంభం వైపు చూశాడు. దీపం ఇంకా వెలగలేదు. అప్పుడతనికి ఒక బలమైన నిజం అర్థమైంది. అసలు ప్రశ్న తన దీపం ఆ అడవిలోని చీకటి మొత్తాన్ని గెలుస్తుందా అనేది కాదు. మరేంటి అసలు ప్రశ్న తన దగ్గరున్న ఆ కాస్త వెలుగునైనా తాను ఇస్తాడా లేదా అనేది. అతను వెంటనే నూనెపాత్ర తీసుకున్నాడు. వేగంగా రాతిమెట్లెక్కాడు. బలమైన గాలి అతని కిందకు తోసేస్తోంది. వాతావరణం అతనికి సహకరించడం లేదు. అస్సల్లేదు. ఆ చల్లటి పొగమంచు అతని ముఖాన్ని తాకి గడ్డకట్టేలా చేస్తోంది. అతని చేతులు ఆ భయంతో చలితో వణుకుతున్నాయి. అయినా సరే అతను ఆ దీపాన్ని శుభ్రం చేశాడు, ఒత్తిని సరిగ్గా పెట్టాడు, మంటను వెలిగించాడు. ఈ చర్య వెనుక ఉన్న మానసిక పరిణామాన్ని మనం ఒకసారి గమనించాలి. మనలో చాలామంది ముందు ఆత్మవిశ్వాసం వస్తేనే పని మొదలుపెట్టాలి అని అనుకుంటారు. అవును, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాకే స్టార్ట్ చేస్తామంటారు కదా. నాకు పూర్తి నమ్మకం వచ్చాక, నా సందేహాలన్నీ తొలగిపోయాకే నేనొక వ్యాపారం మొదలు పెడతాను లేదా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారు. కాని వాస్తవమేమిటంటే ఆత్మవిశ్వాసం అనేది చర్యకు ముందు ఎప్పుడూ రాదు, మనం చర్య తీసుకున్న తర్వాతే వస్తుంది. చాలా గొప్ప పాయింట్ ఇది. కాన్ఫిడెన్స్ లేకుండానే దిగాలి. అవును, ఆ బాలుడు చేతులు వణుకుతుండగానే భయంతోనే ఆ మెట్లు ఎక్కాడు. కాన్ఫిడెన్స్ లేకుండానే యాక్షన్లోకి దిగాడు. వెలిగించిన క్షణంలో మరొక ఉత్కంఠభరితమైన సంఘటన జరిగింది. అతను దీపం వెలిగించిన వెంటనే ఆ మంట చాలా బలహీనంగా వణికింది.
ఆ వీచే గాలి దాన్ని దాదాపు ఆర్పేసినంత పనిచేసింది. అరెరే! అప్పుడేం చేశాడు? అప్పుడు ఆ బాలుడు తన 2 చేతులతో ఆ చిన్న మంటను కప్పి ఉంచాడు. ఎంతో ఆర్తిగా, ప్రాధేయపడుతున్నట్లుగా, ఉండు అని మెల్లగా అన్నాడు. ఆ మంట మళ్లీ పైకి లేచింది. అది చిన్నదే, చాలా సున్నితమైనదే, కాని దానిలో జీవముంది. ఆ ఉండు అనే పదం వెనుక ఎంత నిస్సహాయత ఉందో కదా! అవును, అంతే స్థాయిలో ఆ కాంతిని రక్షించాలన్న తపన కూడా ఉంది గదా! ఆ క్షణం మొత్తం ఈ కథకే ప్రాణమని చెప్పొచ్చు. మనం ఇతరులకు చేసే సాయం ఎప్పుడూ ఒక భారీ ఎత్తున ఉండాల్సిన అవసరం లేదు. అది చాలా సున్నితమైనది కావచ్చు. అంటే చిన్న చిన్న పనులు కూడా. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు వారికి మనం ఒక గంట సమయం కేటాయించి వారి మాటలు వినడమనేది చాలా చిన్న పనే కావచ్చు. కాని వారి దృష్టిలో ఆ కష్టకాలపు గాలిలో వాళ్లను ఆర్పేయకుండా మీరు వారి ఆశను మీ చేతులతో అడ్డుపెట్టి కాపాడినట్లవుతుంది. భలే పోల్చారు. ఆ బాలుడు తన చేతులతో కాపాడింది కేవలం మంటను కాదు, ఆ ప్రయాణికుల ఆశను అంటారు. అవునండి. మనం ఇవ్వగలిగింది చాలా చిన్నదే అయినా దాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటే అదే ఇతరులకు కొండంత అండవుతుంది అంటారు. కింద ఆ అడవిదారిలో ఆ ప్రయాణికులు ఆ దట్టమైన పొగముంచులో ఒక మసక వెలుగును చూశారు. హమ్మయ్య! ఫైనల్గా చూశారు. అవును, మొదట వారికి అది నిజమా, భ్రమా అన్న ఒక అనుమానం వచ్చింది. కాని ఆ వెలుగు మళ్లీ స్థిరంగా కనిపించింది. అప్పుడా వృద్ధ సన్యాసి తన చేయి పైకెత్తి చాలా ఆశగా అన్నాడు, అదిగో అది మన గ్రామదీపమని. వావ్! వాళ్ళు ఆ మాటతో పెద్ద ఊపిరి పీల్చుకున్నారు. మెల్లగా ఆ వెలుగు వైపు అడుగులు వేశారు. అడుగు అడుగుగా ముందుకు కదలారు. బాలుడు ఆ దీపస్తంభంపైన అలాగే నిలబడి తన చేతులతో గాలినుంచి ఆ మంటను కాపాడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఆ సన్యాసి వాడిన పదాన్ని మనం గమనించాలి. ఒక వెలుగు కనిపిస్తోంది అనలేదు. అది మన గ్రామదీపమన్నాడు. అవును కదా, మన దీపమన్నాడు. ఆ చిన్న దీపానికి గ్రామం మొత్తానికి ఉన్నంత గుర్తింపునిచ్చాడతను. అంటే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వాడికి సహాయమనేది ఏ రూపంలో వచ్చినా అది ఒక మహత్తరమైన భద్రతను ఇస్తుందన్నమాట. బాలుడి కోణంలో అది చిన్న దీపమే కావచ్చు, కాని దారి తప్పిన ప్రయాణికుల కోణంలో అదొక లైఫ్ లైన్, అదొక సురక్షితమైన స్థావరం. కొంత సమయం తర్వాత పొగమంచులోంచి ఆ ప్రయాణికుల ఆకారాలు మెల్లగా కనిపించడం మొదలయ్యాయి. వాళ్ళు సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. ఆ అలసిపోయిన చిన్న పిల్లాడిని లోపలికి తీసుకువెళ్లారు. చాలా సంతోషం. ఆ యువతల్లి ఎంతో కృతజ్ఞతతో 2 చేతులు జోడించి ఆ బాలుడికి నమస్కరించింది. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి ఆ బాలుడి కళ్లలోకి చూసి ఒక మాటన్నాడు, ఈ రాత్రి నీ చిన్న దీపమే మాకు దారిగా మారింది అని. ఈ మాట వినగానే బాలుడి మనసులోని ఆ సంఘర్షణంతా సద్దుమడిగింది అని మనమనుకోవచ్చా? పూర్తిగా మాయమైపోయింది అని మనం ఎప్పటికీ చెప్పలేమండి. మనిషి మనసులోని సందేహం ఎప్పటికీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోదు. కొత్త బాధ్యత వచ్చిన ప్రతిసారీ అది మళ్లీ తలెత్తుతుంది. అంటే అది ఎప్పటికీ ఉంటుందనేనా? డౌటున్నప్పటికీ అది తనను పని చేయకుండా ఆపలేదని అతనికి ప్రాక్టికల్గా అర్థమైంది. ఒక చిన్న వెలుగు ప్రపంచం అంతటికీ కాంతిని ఇవ్వలేకపోవచ్చు, కాని తరువాతి అడుగు వేయడానికి సరిపడా దారిని ఖచ్చితంగా చూపుతుంది అని అతను గ్రహించాడు. ఇది చాలా ముఖ్యం. అంటే మనం ఎప్పుడూ భారీ విజయాలు, మహాకార్యాలు మాత్రమే గొప్పవి అని భ్రమపడుతుంటాం కదా. కాని నిరంతరం ఒక నిబద్ధతతో చేసే చిన్న చిన్న పనులే ఈ సమాజాన్నే నిలబెడతాయి. ఖచ్చితంగా. ఆ బాలుడు ఆ దీపాన్ని వెలిగించడం మానేసుంటే ఆ రాత్రి ఆ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసేవి. మన దైనందిన జీవితంలో మనకప్పగించిన బాధ్యతలను అవి ఎంత చిన్నవైనా సరే చిత్తశుద్ధితో చెయ్యాలన్నదే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం పనిని నిర్లక్ష్యం చేసినప్పుడు దాని ప్రభావం ఎక్కడో ఎవరిపైనో ఖచ్చితంగా పడుతుంది. అవును, సమాజమనేది ఒక కనెక్టెడ్ వెబ్ లాంటిది కదా. రోడ్లు ఊడ్చే కార్మికులు, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, రాత్రింబవళ్లు పనిచేసే నర్సులు, వీరంతా ఆ బాలుడిలాంటి దీపకాపరులే అని చెప్పాలి. నిజమే, ఎవరి స్థాయిలో వాళ్లు వెలుగునిస్తున్నారు. వారి స్థాయిలో వారు ఆ వెలుగును పంచుతున్నారు. వాళ్లు కూడా ప్రతిరోజూ నేను చేసే ఈ చిన్న పనివల్ల ఈ వ్యవస్థ మారుతుందా అని సందేహిస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఆ పాత దీపకాపరి చెప్పినట్లు దీపం తన శక్తిమేరా వెలుగునివ్వాలి. ఫలితం ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఆ కాలం నిర్ణయిస్తుంది. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం లాంటిదన్నమాట. అవునండి, ఫలితం మీద అతిగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలో కర్తవ్యాన్ని నిర్వహించడం. అప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం కూడా మొదలవుతుంది.
ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకసారి మననం చేసుకుంటే ఆ బాలుడు ప్రయాణం సందేహంతో మొదలయ్యి ఆ తర్వాత ఆ సందేహం కాస్త భయంగా మారి చివరికి ఒక బాధ్యత వల్ల అది ఆత్మవిశ్వాసంగా స్థిరపడింది. చాలా అద్భుతమైన జర్నీ అది. ఆ రాత్రి తర్వాత కూడా బాలుడు ఆ దీపాన్ని చిన్నదిగానే చూశాడు. అది వాస్తవం. అది సూర్యుడు కాదు, ఒక చిన్న దీపమే. కాని దాన్ని ఎప్పుడూ పనికిరానిదిగా మాత్రం చూడలేదు. ఈ ప్రపంచానికి సేవ చేయడానికి మనం సూర్యుడిలా మారాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒక స్థిరమైన చిన్న మంటైనా సరిపోతుంది. ఖచ్చితంగా. ఆ చీకటి గురించి, పొగమంచు గురించి కూర్చుని ఫిర్యాదు చేయడం ఎవ్వరికైనా సులభమే కదా. కాని ఆ అనిశ్చితిలో కూడా మన వంతుగా మనం ఏం చేయగలం అని ఆలోచించి అడుగు ముందుకు వేయడమే ఈ కథ యొక్క అసలైన అంతరార్థం. మనం చేసే పని ఎంత చిన్నది అనేదానికంటే దాని ఎంత స్థిరంగా, ఎంత నిబద్ధతతో చేస్తున్నాం అన్నదే ఆ పని యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. ఎంత లోతైన ఆలోచనండిది! మనందరిలో ఆ బాలుడున్నాడు, ఒక సందేహం రూపంలో. ఆ దీపకాపరి ఉన్నాడు, కర్తవ్యం రూపంలో. ఆ ప్రయాణికులు కూడా ఉన్నారు, మన సహాయం కోసం ఎదురుచూస్తూ. అవును, ఇవన్నీ మన జీవితంలో భాగాలే. ఈ కథ మరియు ఈ మనస్తత్వ శాస్త్ర విశ్లేషణల తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న పొగముంచును చూసి భయపడుతూ మనలోని సందేహానికి లొంగిపోయి అలాగే కూర్చుందామా? లేక ఏది ఏమైనా సరే మన దగ్గరున్న ఆ చిన్న దీపాన్ని వెలిగించి ఆ వెలుగులోనే మన ప్రయాణం కొనసాగిద్దామా? ఆ ఆలోచన మనకే వదిలేయాలి. అవును. ఆ చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి మన చేతులతో దాన్ని కాపాడుకోవడం ఎప్పుడూ మిన్న. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.